మధుబాబు ఈ కుటుంబం పరువు తీయను మిమ్మల్ని నలుగురిలో తల దించుకునేలా కూడా చెయ్యం తాతయ్య. నీ కొంచెమైనా బుద్ధుందంట్రా? నీకోసం ఇంట్లో ఇంతమంది కంగారు పడుతుంటే కనీసం ఫోన్ చేసైనా విషయం చెప్పాలని తెలీదా? మనిషి పెరిగితే సరిపోదు, బుద్ధి కూడా పెరగాలి. సారీ తాతయ్య, ఫోన్ చేసి చెప్పాలనే అనుకున్నాను, కానీ నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎలాగో ఇంటికే కదా వెళ్తున్నాం, వచ్చాక చెప్తే అర్థం చేసుకుంటారు అనుకున్నాను. ఏంటి వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? డాడీకి ఏమైంది? నిన్న 16 రోజుల పండుగనేసరికి అంతలా విరుచుకుపడ్డాడు. ఇప్పుడేంటి పిల్లలా తోక ముడుచుకొని మాట్లాడుతున్నాడు? సరే, ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళి త్వరగా తయారైరా. వెళ్ళరా. అమ్మా సింధుజాక్షి, మీరు కూర్చోండి అమ్మా. కూర్చోండి. పంతులు గారు మీరు కానివ్వండి. అసలేమైందిరా నీకు? 16 రోజుల పండుగ జరిపిస్తారని తెలిసినా కూడా వచ్చావేంటి? నువ్వింటికి రావు అన్న నమ్మకంతోనే మీ అక్క సింధు కూడా ఈ కార్యక్రమం జరగదని రెడీ అయ్యి కూర్చుంది. మీ అక్క నమ్మకాన్ని కూడా నువ్వు వమ్ము చేశావు కదరా. నువ్విలా భయపడిపోయి ఇంటికి తిరిగి వస్తాను అని ఒక్క మాట చెప్పున్నా నేను ఏదో ఒకటి ప్లాన్ చేసి ఉండేదాన్ని కదా. అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? కొంపతీసి ఆ లక్ష్మి మీద ప్రేమగాని పుట్టుకొచ్చిందా ఏంటి? ఆపండి అత్తయ్య, ఆపండి అత్తయ్య, ఆపండి అత్తయ్య. ఆ ఎర్ర బస్ మీద నాకు ప్రేమ పుట్టడం ఏంటి? తన మీద ఇప్పుడే కాదు, ఈ జన్మలో నాకు ప్రేమ పుట్టదు. నా గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి అత్తయ్య? అత్తయ్య మాట్లాడిన దాంట్లో తప్పేముందన్నయ్య? అసలు నువ్వు ఎందుకు తిరిగి వచ్చావన్నయ్య? చెప్పరా. నేను కారులో వెళ్తుంటే ఆ ఎర్ర బస్సు నాకు ఫోన్ చేసి ఏం చేసిందో తెలుసా? మ్యాడీ, చాలా రోజుల తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు మాతో చాలా టైం స్పెండ్ చేసావు మ్యాడీ. నువ్వు మాతో ఉంటే ఆ కిక్కే వేరు మ్యాడీ. నువ్వు లేకపోతే గ్యాంగ్ లీడర్ లేని గ్యాంగ్లా డల్గా ఉంటుంది. ఇక నుంచి కూడా మనం ఇలాగే ఉండాలి మ్యాడీ. ముఖ్యంగా మన మధ్యలోకి ఆ లక్ష్మి మాత్రం రాకూడదు. ఏంటి మ్యాడీ, నీ ఫోన్కి మెసేజ్లు అదే పనిగా వడగళ్ళు పడినట్టు వస్తున్నాయి? ఎర్ర బస్ ఏంటి ఇన్ని ఫొటోస్ పంపించింది? ఏమింది మ్యాడీ? నథింగ్ త్రిష, జస్ట్ అ మినిట్. చిన్న కాల్ మాట్లాడేసి వస్తాను. ఓకే. ఏంటి త్రిష, కాల్ మాట్లాడేసి వస్తానని పక్కకెళ్ళాడు? మనకు తెలియకుండా మ్యాడీకి అంత పర్సనల్ కాల్స్ ఏముంటాయి? వచ్చాక ఎలాగో చెప్తాడు కదా, వెయిట్ చేద్దాం. ఓకే. ఏయ్, ఈ ఫొటోస్ నీకెక్కడవి? ఇందాక మా అన్నయ్య వదిన వచ్చినారు మధుబాబు. మన పెళ్లి ఫోటోలు మా అన్నయ్యతో ఇచ్చి పంపించినారు మా నాన్న. నువ్వు తయారయ్యి కిందకు వచ్చాయి అన్నయ్య. అలాగే. అమ్మ శ్రీలక్ష్మి, ఏటన్నయ్య? నీకివ్వడం మర్చిపోయాను. ఏటన్నయ్య ఇవి? నీ పెళ్లి ఫొటోస్ అమ్మా. నాన్న నీకు ఇవ్వమనిచ్చారు.
బాగున్నాయా? చాలా బాగుండాయి అన్నయ్య. మధుబాబు, మీరు పూజకి రారా? ఎట్టారారు నాను సోత్తాను. ఇంట్లో వాళ్ళకు కూడా చూపించకుండా ముందు మీకే పంపించినాను. అదే నాకెందుకు పంపించావు అంటున్నాను. జరిగిందంతా ఒక పీడకల అని మర్చిపోతున్నా. మళ్ళీ మళ్ళీ ఇలా గుర్తు చేయడం ఎందుకు? మధుబాబు, జరిగిందాన్ని మీరు పీడకల అనుకుంటారో తీయని కల అనుకుంటారో నాకు తెలీదు. కానీ ఇప్పుడు మీరు బయలుదేరి ఇంటికి రాకపోతే మాత్రం ఈ ఫోటోలన్నీ మన కాలేజీ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి పంపిస్తాను. ఏయ్, నీకేమన్నా పిచ్చా? పిచ్చనుకోండి, ఏటైనా అనుకోండి, మీరు ఈ క్షణమే బయలుదేరి వస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ భార్య శ్రీలక్ష్మి. ఎరబసు, హలో. వాట్ హ్యాపెండ్ మ్యాడీ? ఎందుకలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఏం లేదు త్రిష, నాకు అర్జెంట్ వర్క్ ఉంది. మీరు వెళ్ళండి, నేను తర్వాత జాయిన్ అవుతాను. మ్యాడీ, ఏమైందో చెప్పు. తర్వాత చెప్తాను త్రిష. సరే మ్యాడీ, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. వద్దు, మీరు వెళ్ళండి. ఆర్ యు షూర్? షూర్ త్రిష, షూర్. ఓకే, ఓకే, బాయ్. బాయ్. టేక్ కేర్ మ్యాడీ. అట్ట ఇంటికొచ్చేలా చేశాను. ఏటమ్మా గారు, మధుబాబు ఎలాగొచ్చారో అర్థమైనదా? మధుబాబు ఎట్టాగైనా వస్తారని నాకు తెలుసు అమ్మా గారు. ఆ నమ్మకంతోటే ఇంత మంచి సీర కట్టుకున్నాను, ఇంత మంచిగా తయారయ్యాను. మీరు మీ తొట్టి గ్యాంగు పైకి సంతోషంగా నటిస్తున్నట్టే నాను పైకి కంగారు పడుతున్నట్టు నటించినాను. హేయ్, పెళ్లి ఫోటోలు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడానికి నీకు సిగ్గనిపించడం లేదు? ఛీ! నీ మట్టి బుర్రకి ఇంతకంటే గొప్ప ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయిలే. నాను మధుబాబుతో ప్రవర్తించిన తీరు పేరు బ్లాక్మెయిల్ కాదా అమ్మా గారు?